పరమేశ్వర స్వరూపమైనటువంటి నమస్కారం చేస్తూ 2026 సంవత్సరం మహాశివరాత్రి మండల దీక్ష పురస్కరించుకొని శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో మనం చెప్పుకుంటున్న ప్రవచన కార్యక్రమం సంపూర్ణత్వం పొంది చివరి రోజు, ఈ సంవత్సరంలో చివరి రోజు ప్రవచన కార్యక్రమం ఈరోజు మొదలు పెడుతున్నాం. ఇన్ని రోజులు ఎలాగైతే విని నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించారో అలాగే ముందు రాబో కాలంలో కూడా నడిపిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని మొదలు పెడుతున్నాను. భగవంతుడికి ఎప్పుడు భక్తుల్ని కాపాడాలనే తాపత్రయం నిరంతరంగా ఉంటుంది. మనకు వచ్చిన కష్టాలను బట్టి భగవంతుడు మనల్ని చూస్తున్నాడా లేదా అని మనకు సంశయం ఉంటుందేమో కానీ భగవంతుడిని కాపాడాలంటే భక్తుడిని కాపాడే విషయంలో భగవంతుడు ఎప్పుడు సంశయించాడు. దీనికి మహాభారతంలోని ఒక ఉదంతాన్ని తీసుకొని ఉదాహరణ చెప్తాను. భీష్మ పితామహుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి బాణాలకు లొంగి అంపశయ్యపై పడుకొని ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుని పంపిస్తాడు. భీష్ముడు లాంటి మహానుభావుడు మళ్ళీ మళ్ళీ భూమండలం మీద పుట్టేకి సాధ్యమే లేదు. అంతటి మహా తపస్వి, అంతటి మహా బ్రహ్మచారి, ఆయన దగ్గర ఉండే జ్ఞానం అనంతమైనది. ఆయన చివరాఖరి రోజుల్లో ఏమి చెప్పిన అమృత తుల్యమైన వాక్కులే వస్తాయి, వెళ్ళి నీకు ఏమైనా సంశయాలు ఉంటే తీర్చుకొని ధర్మరాజును పంపిస్తాడు. ధర్మరాజు వచ్చి భీష్ముడి పాదాల వద్ద నిలబడి రెండు చేతులకి నమస్కరిస్తూ ఆయన కొన్ని సంశయాలు అడగాలనుకుంటున్నాను అంటాడు. భీష్ముడు 1-2 రోజులు కాదు, అంపశయ్యపై దాదాపుగా 58 దినముల పాటు ఉంటాడు. ఇతరులు 2-3 రోజులు ఉంటే దేవుడితో సమానం అనుకుంటారు. అటువంటిది భీష్మ పితామహుడు బాణాలు సంధించిన తర్వాత 58 దినములు సుమారు అంపశయ్యపై అలాగే ఉంటాడు, ప్రాణాలు నిలబెట్టుకుని. ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలంలో మరణిస్తే మనిషికి నరకం ప్రాప్తిస్తుంది, ఉత్తరాయణ కాలంలో మరణిస్తే మనిషికి పరంధామం పొందుతాడనే ఒక నమ్మకం మీద భీష్మ పితామహుడు తన ప్రాణాన్ని బిగబట్టుకొని అలాగే ఉంటాడు. ఆ సమయంలో ధర్మరాజు వెళ్ళి భీష్ముడిని ఒక సంశయం అడుగుతాడు. అయ్యా, మీరు మహా అనుభవజ్ఞులు, మీరు నాకు ఒక చిన్న సంశయం ఉంది. నేను ముందు రాబో రోజుల్లో, ఇప్పుడు కౌరవులంతా ఎండిపోయినారు కాబట్టి రాజ్యానికి నేను పెద్దవాడు అవుతాను. రాజ్యం యొక్క బాధ్యత భారం నా మీద ఉంటుంది. ఇటువంటి సమయంలో నాకు కొన్ని సంశయాలు ఉండడం సహజమే, దాన్ని మీరైతే నివృత్తి చేస్తారని చెప్పి ఆయన సంశయాన్ని ముందు పెడతారు. ఆయన సంశయం ఏంటి అంటే, మనం ఎవరైనా బలవంతుడితో సహవాసం చేయొచ్చా, స్నేహం చేయొచ్చా వద్దా అని అడుగుతాడు. భీష్ముడు చిన్నగా నవ్వి అంటాడు, నాయన దీనికి సమాధానం చెప్పడం కష్టమే, కానీ ఒక ఉదాహరణ ఇస్తాను, దాన్ని బట్టి నువ్వు అంచనా వేసుకో, చేయొచ్చో చేయకూడదు అని. ధర్మరాజు శ్రద్ధగా వింటున్నాడు. భీష్ముడు చెప్తున్నాడు, ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను, దాని ద్వారా అర్థం చేసుకో తత్వాన్ని చెప్పేసి, ఒక అడవిలో ఒక పిల్లి ఇంకొక దగ్గర ఒక చెట్టు త్వరలో ఒక ఎలక ఉండేది. ఒకసారి ఒక వేటగాడు వచ్చి ఏం చేస్తా అంటే పక్షుల కోసం ఒక వల వేస్తాడు. ఎందుకంటే పెద్ద చెట్టు పక్షులు వాడుతుంటాయి కాబట్టి ఒక వల వేస్తాడు గింజలేసి. అవి ఏం చేస్తాయంటే పక్షులు వచ్చి గింజల కోసం కూర్చున్నప్పుడు వాటి కాళ్ళు వలలో ఇరిగిపోతాయి. అందుకని వాడు వేసిన వల ఏమవుతుందంటే ఆ వల పరిచింటాడు, గింజలు వేసింటాడు. ఈ ఎలుక ఏం చేస్తుంటుందంటే ఒక్కొక్క గింజను చూసుకుంటూ మెల్లిగా తీసుకొని రావడం మొదలు పెడుతుంది తన గూటిలో. ఎలుక ఏం చేస్తుందంటే అటు ఇటు చూసుకుంటూ ఏమన్నట్టుగా ఆ వలలో కాలు పెట్టి కాలు ఇరికించేసుకుంటుంది. ఒక్కసారి కాలు ఇరుక్కున్న తర్వాత వలలో ఎలా పెట్టిన కాలు అలాగే తీస్తే వస్తుంది, కానీ ఒక్కసారి పెనుగులాడినామంటే ఇరుక్కుపోయిస్తుంది కాలు. అది ఆ తాపత్రయంతో ప్రాణం పోతుందన్న భయంతో తనకలాట మొదలు పెడుతుంది పిల్లి. అవతల ఇంతల దొరుకుతుంది, వలలో పూర్తి చిక్కుకుపోతుంది. వల వేసిన వేటగాడు వెళ్ళిపోయినాడు మళ్ళీ సాయంత్రం రావాలని చెప్పేసి. అప్పుడు ఎలుక చూస్తుంది, ఇంకొక పక్క చెట్టు మీద ఒక గుడ్ల గువ్వ, ఇంకొక పొదలో ఒక ముంగిస దీన్ని తినాలని, ఎలుకని తినాలని వేచి చూస్తూ ఉంటాయి. దీనికి బయట వచ్చి కాపాడడానికి అవి రెండు ఎక్కడ వచ్చి పట్టుకుపోతా అనే భయంతో మెల్లిగా ఏం చేస్తుంది, ఒక వలలో లోపల నుంచి దూరుతుంది. ఎందుకంటే వలలో లోపల నుంచి పోతే పైనుంచి పట్టే వాళ్ళకి దొరకదు. అలాగా లోపల నుంచి దూరి పిల్లి దగ్గరికి పోయి ఒక మంత్రం జరుగుతుంది. నువ్వు ఇప్పుడు ధర్మ సంఘటనలో ఉన్నావు, ప్రాణ భయంతో ఉన్నావు. ఏ జీవి ప్రాణి అయినా ప్రాణమే కాబట్టి
ఆ ప్రాణానికి విలువ నాకు తెలుసు కాబట్టి నీకు ఒక సహాయం చేస్తాను. నీవు ఇప్పుడు ఒళ్ళో కాలు పెట్టి ఇస్తున్నావు, వాడు వేటగాడు వచ్చినాడంటే నేను చంపేది గ్యారెంటీ. నేను వలని కొరుకుతూ పోతాను, నువ్వు మెల్లిగా కాళ్ళు తీసుకుంటూ రా అంటే పిల్లి సరే నువ్వు మెల్లిగా కొరుకుంటురా అంటే ఆ ఎలుక ఆ వలని కొంచెం కొంచెంగా కొరుకుంటూ వస్తుంది. అలా కొరుక్కొని వచ్చిన తర్వాత దాని కాళ్ళు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు పిల్లి అడుగుతుంది, ఏమి ఎలుకని, నువ్వు నన్ను కాళ్ళు ఇరుక్కున్న దాన్ని వినిపించినావు కాబట్టి నీకు కృతజ్ఞతగా నేనేమైనా చేయగలనా? అప్పుడు అంటుంది, దూరం చెట్టు మీద ఒక గుడ్ల గుబ్బని అన్ని చూస్తాను, ఎప్పుడు ఎత్తుకుపోతుందో తెలియదు, దానికి పగలు రాత్రి సమానమైన. నేను ఆ భయంతో బయట ఆహారాన్ని తెచ్చుకోలేకపోతున్నాను, ముందు గుడ్ల గుబ్బని తరిమేయాలి. రెండోది ఒక పొదల్లో నుంచి ముంగిస చూస్తా ఉంది, అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు, దాన్ని కూడా తరమాలి. సరే నా ప్రాణాన్ని కాపాడినావు కదా అని చెప్పేసి అప్పుడు ఆ పిల్లి పైన చెట్టుకి గుడ్ల గుబ్బని తరిమేస్తుంది. ఇంకా అలాగే కిందికి వచ్చి ముంగిసని చాలా దూరం తరిమేస్తుంది. ఎప్పుడైతే తరిమేస్తుందో ఈ ఎలుక వచ్చేసి తన గుడ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పిల్లి వచ్చి ఎలుకను పిలుస్తుంది, ఏమయ్యా ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్సే కదా, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నాకు సాయం చేసినావు, నేను నీకు సాయం చేసినాను, ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అని. అప్పుడు ఎలుక అంటుంది ఒక మాట, నాకు మా పెద్దవాళ్ళు ఒక మాట చెప్పినారు, ఒక బలవంతుడితోనూ ఒక శత్రువుతోనూ ఎప్పుడు స్నేహం చేయాలి. ఎందుకంటే బలవంతుడి తల ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఎవరిని బలి చేస్తాడో తెలియదు. వాడి ఉనికి కోసం, వాడి బాబు కోసం పక్కనన్నీ ఈజీగా వేసేస్తాడు. వాడిని ఎదిరించే శక్తి మాలో ఉండదు కాబట్టి బలవంతుడికి ఎప్పుడు స్నేహం చేయకూడదు. రెండోది నీ శత్రువు, వాడు శత్రువు మిత్రుడుగా నటిస్తూ నీ పక్కన వచ్చేసి నీ రోజు నేను చేసింది తప్పే, ఇప్పుడు నన్ను క్షమించి ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటామంటే కూడా నువ్వు రెండు కళ్ళలో ఒక కళ్ళు అని చూస్తూనే స్నేహం చేయాలి కానీ పూర్తిగా నమ్మకూడదు. ఇది ఇందులోని సారాంశం. ఒక బలవంతుడితో శత్రువుతో స్నేహం చాలా జాగ్రత్తగా చేయాలని ఈ కథ చెప్తుంది. మహాభారతంలోని ప్రతి కథ ఇప్పుడు సైకాలజిస్టు ఎవరైతే సైకియాట్రిస్టులు ఉన్నారో వాళ్ళ ట్రీట్మెంట్ కి తీసుకొని కథని ఉదాహరణ చెప్తూ జనాల్ని మార్చే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పుడు అటువంటి మహా ఇతిహాసాలు రామాయణ, మహాభారతం. రామాయణం చదివితే నీకేమర్థం అవుతుందంటే నువ్వు ఎలా ఉండాలో ఈ ప్రపంచంలో అనేది అర్థమవుతుంది, నీ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది అర్థమవుతుంది. కానీ మహాభారతం చదివితే ఈ ప్రపంచం నీతో ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మహాభారతంలో ఉన్న నీ క్యారెక్టర్లో బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ పురాణాలు ఏ ఇతిహాసాల్లోనే లేవు. అందుకే ప్రపంచంతో ఎలా ఉండాలనేది మహాభారతం నేర్పిస్తుంది. ఒక అర్జునుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా ఎలా ఉంటాడో, కృష్ణుడితో ఒక రకం, ద్రౌపదితో ఒక రకం, ధర్మరాజుతో ఒక రకం, శత్రువుతో ఒక రకం, ఇలాగా మనిషిని బట్టి క్యారెక్టర్ని మలుచుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమమైన కార్యక్రమం అని చెప్పేసి ఈ మహాభారతం చెప్తుంది. ఇంకా మనకి గురువుకి ఉపాధ్యాయుడికి రెండు ముఖ్యమైన విభేదాలు అంటే డిఫరెన్సెస్ ఏమి అంటే, మెయిన్ గురువు అనేవాడు పదార్థ జ్ఞానం కాకుండా పరమార్థ జ్ఞానాన్ని బోధించేవాడు గురువు. గురువు ఆ ఉపాధ్యాయుడు అనేవాడు పదార్థ జ్ఞానాన్ని చెప్తాడు. ఎందుకంటే శాస్త్రాల్లో ఏముంటుందో అదే వాళ్ళకి పిల్లలకి చెప్తారు. మరి ఈ ఉపాధ్యాయుడు చాలా కీలకమైన అంశం ఈ సమాజంలో. ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉన్నాడనే దాన్ని బట్టి ఒక భావి భారత పౌరుడి ఈ నుదిటి రాత మనకి నిర్ణయిస్తుంది. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ కావడానికి, అంత పెద్ద సైంటిస్ట్ కావడానికి కేవలం ఒకే ఒక టీచర్ ఒకసారి చెప్పిన ఒక పక్షి గురించి పాట, అంటే ఈ పక్షి ఎలా ఎగురుతుంది అనే ఒక సిద్ధాంతాన్ని ఒక పాట రూపంగా చెప్పిన ఒక మహానుభావుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కలాం మహానుభావుడే పెద్ద సైంటిస్ట్ అయి చివరాఖరికి దేశానికి ఆయన రాష్ట్రపతిగా. ఇలాగా ఉపాధ్యాయుడు ఎలా ఉండాలని శాస్త్రం చెప్తుందంటే చాలా సూక్ష్మంగా చెప్తుంది. ఒక ఉపాధ్యాయుడు అనేవాడు ఒక బిందె లాంటి వాడు. బావిలో వదలడానికి ముందు దాని కట్టడానికి తాడు కట్టి బావిలో వదిలేస్తారు. వదిలిన తర్వాత నిటారుగా నీళ్ళలోకి వెళ్ళిపోతే అది నీళ్ళని నింపుకోదు బిందె. వాళ్ళు ఏం చేస్తారంటే తాడుని పైన కింద లాగినప్పుడు అలాగా అది లోపలికి కొంచెం దిగుతూ ఆ కడవ ఇలా ఒరిగిపోతుంది. ఒరిగిపోయినప్పుడు మెల్లిగా నీళ్లు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. అలా నీళ్లు కొద్ది కొద్దిగా వెళ్ళి సగం నిండేంత వరకు కష్టం పడితే మిగతా సగం తనంతట తానే నిండిపోతుంది. అది బాగా చూసుకొని బరువెక్కిన తర్వాత బయటకు లాగడం మొదలు పెడతారు. ఇక్కడ మళ్ళీ తీసుకున్న దాన్ని ఆ బావిలో నుంచి తీసిన కడవలాగానే తాగలేము కదా. మనం ఏం చేస్తాం తాగాలంటే ఒక చిన్న చెంబు కానీ ఒక చిన్న పాత్రలో వేసుకొని తాగుతాం. ఉపాధ్యాయుడు అనేవాడు కూడా సరిగ్గా బిందె లాంటి వాడు. వాడు ఇంకొకరికి విద్య నేర్పించాలనుకున్నప్పుడు మేధావులతో కలిసి వాళ్ళ అనుభవాల్ని క్రోడీకరించుకొని
విద్యార్థులకు ప్రథమ దశలో చెప్తే వీళ్ళు భావి భారత పౌరులు కావాలి కాబట్టి ఆయన అనలైజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక ఉపాధ్యాయుడు ఒక మేధావి దగ్గరికి పోయినప్పుడు తల ఉంచుకొని ఫస్ట్ తాను జ్ఞానాన్ని స్వీకరించాలి. ఎలాగైతే కడవ నీళ్లు నిండాలంటే బావిలోకి పోయిన తర్వాత ఒరుగుతుందో నీళ్ళ నింపుకోవడానికి ఈ ఉపాధ్యాయుడు కూడా అలాగే ఒరగాల. ఒరిగిన తర్వాత బయటికి తెచ్చిన తర్వాత అదే స్థాయి జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వాలంటే వాడికి అంతటి స్థాయి ఉండదు జ్ఞానం. ఎందుకంటే నువ్వు చర్చించింది మేధావితో నీలో మేధస్సు ఉంది, కానీ ఆ స్థాయి మేధస్సు ఈ కుర్రాడికి లేదు. ఇప్పుడు వీడికి చెప్పాలంటే నువ్వు ఒక అడుగు కిందికి దిగి వీడికి చెప్పడం మొదలు పెట్టాలా. అప్పుడు ఏం చేస్తున్నావంటే ఆ కడుపులో నుంచి చెంపులోకి ఎలా పోసుకొని తాగుతామో అలాగే ఆ కుర్రాడికి కూడా అర్థమయ్యేలాగా నువ్వు ఒక స్టెప్ దిగేసి ఆ పిల్లోనికి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది ఒక ఉపాధ్యాయుడు ఉండాల్సిన తీరు అని శాస్త్రాల్లో చాలా క్లియర్గా చెప్పబడింది. ఇంకా విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. భక్తి విశ్వాసం అంటారు. నమ్మకం విశ్వాసం బాగా చూడండి, రెండు సిమిలర్ పదాలు ఉంటాయి, పెద్దగా డిఫరెన్స్ ఉండదని మనకు అనిపిస్తుంది, కానీ చాలా డిఫరెంట్. నమ్మకం అనేది విశ్వాసం అనేది రెండు సమాంతరంగా వాడుతుంటాం మనం. అది అవసరమైతే అది, ఇది అవసరమైతే ఇది. కాకపోతే నమ్మకం అనేది ఒకసారి ఒక వ్యక్తిని చేసిన ఒక ప్రపోజల్ ని మనం యాక్సెప్ట్ చేసి దాన్ని ఆయన ఎలా కోరాడో అలా చేసి ఇవ్వడం నమ్మకాన్ని ఉంచుకోవడం, అంటే ఆ మనిషికి మనమై నమ్మకం వచ్చేలాగా చూసుకోవడం. విశ్వాసం అంటే ఏమంటే వాడు ప్రతిసారి చెప్పిన పనిని అదే నమ్మకంతో ముగించుకుంటూ పోతే ఆ నమ్మకాల ఏదైతే బంచ్ ఉంటుందో అది విశ్వాసంగా మారిపోతుంది. ఆ విశ్వాసం స్థాయికి రావాలి. ఇలాగే విశ్వాసం అనేది ఎంత ముఖ్యం అంటే సనాతన ధర్మంలో ఒక పూజ చేసినా, పునస్కారం చేసినా, ఒక గురువుకి అభివాదం చేసినా, తల్లిదండ్రులకి అభివాదం చేసినా కూడా వాళ్ళు దైవంగా సమానించి ఏ విశ్వాసంతో అయితే నువ్వు ముందుకు పోతావో అదే విశ్వాసంతో నీకు ఫలితం వస్తుంది. అందుకే శాస్త్రం చాలా క్లియర్ గా చెప్తుంది, ఒక జ్యోతిష్యుడు, ఒక వైద్యుడు, నువ్వు తీసుకునే మందు, నువ్వు నమ్మే దైవం, ఈ నాలుగు నీ నమ్మకాన్ని బట్టి పనిచేస్తాయి. నీలో నమ్మకం లేదంటే 0 ఉంటుంది, నీవు నమ్మినావంటే 100% రిజల్ట్ వస్తుంది. అందుకే ఇవి నమ్మేటప్పుడే జాగ్రత్తగా పరీక్షించి నమ్మదగింది అనిపించినప్పుడు గట్టిగా నమ్మేసాయో అప్పుడు భగవంతుడు చూసుకుంటాడు. ఇంకా విశ్వాసం కోసం ఒక ఉదాహరణ చెప్తా. ఒక గ్రామంలో చాలా కాలం నుంచి వర్షం ఉండదు. అక్కడికి ఒక మహానుభావుడు వచ్చినప్పుడు అందరూ కూర్చొని అడుగుతారు, అయ్యా ఎందుకు వర్షం రావట్లేదు, ఏం పాపం జరిగింది ఈ ఊర్లో? ఆయన అంటాడు, కొన్ని దైవాపచారాలు జరిగాయి, దానికి ఉపశమనం నేను చేస్తాను, కానీ వర్షం రావాలంటే గ్రామస్తులు సొంతంగా వెళ్ళి ఒక హోమకుండంలో కూర్చొని ఒక హోమం జరిపించి మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క తప్పుల్ని ఒప్పుకోవాలా వాడు. అంటే ఊరు పెద్దలంతా మీటింగ్ చేసుకొని శివరాత్రికి ఒక యజ్ఞఘట్టాన్ని మొదలు చేసి అక్కడికి పోయి పూజలు చేసుకోవడానికి అందరూ బయలుదేరుతారు. కానీ అందరూ బయలుదేరే టైంలో ఒక కుర్రాడు, చిన్న కుర్రాడు ఏం చేస్తాడంటే, మనం యాగం ఎందుకు చేస్తున్నామంటే ఆ స్వామి చెప్పింటాడంటే, మీరు కనుక పర్ఫెక్ట్ గా అది చేసేస్తే మీరు యాగం ముగించి హారతి ఇచ్చేటానికి ఉండకపోతే వర్షం కురవాలి. నేను మీకు సంబంధించిన అపచారాలకు సంబంధించిన పూజలన్నీ ముగించేశాను, అది మాత్రం మీరు ప్రాయశ్చితం కరెక్ట్ గా చేసుకోవాలి. అందరూ వెళ్ళిపోతారు, అందరూ పోతూ ఉంటారు. అదే లైన్లో పోయి యజ్ఞవాటిలో కూర్చుంటారు. అందరూ కూర్చున్న తర్వాత ఒక కుర్రాడు వెనకాల నుంచి వస్తాడు. భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫలితాన్ని కుండపోత వర్షాన్ని ఇవ్వడానికి సంబంధించాడు. ఎందుకంటే అపచారాన్ని వాళ్ళు ఇంకా 100% ఒప్పుకోలేదు. వాళ్ళు ప్రారంభ కర్మ ప్రకారం వాళ్ళకి వర్షం రాకూడదు. కానీ భగవంతుడు అందరినీ చూస్తాడు. కానీ ఒక్క కుర్రాడు ఒక మూలకు ఒక వస్తువు పెట్టుకుని కూర్చొని ఉంటాడు. వాడిని చూసిన తర్వాత భగవంతుడు ఖచ్చితంగా వర్షం కురిపించాల్సిందని చెప్పేసి కుండపోత వర్షాన్ని గుర్తించేస్తాడు. మరి వీళ్ళందరూ తయారైంది, ఆ కుర్రాడు తెచ్చుకున్నది ఏమిటి అంటే ఒక గొడుగు తెచ్చుకొని ఉంటాడు. మేము కరెక్ట్ గా చేస్తాము, మాది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు, వర్షంలో తడవకుండా వెళ్ళడానికి ఒక గొడుగు కావాలని వాడు గొడుగు తెచ్చుకున్నందుకు భగవంతుడు వాడి విశ్వాసం కోసం మొత్తం గ్రామానికి వర్షాన్ని కురిపింపజేస్తాడు. ఇలాగా భక్తుడికి భగవంతుడి మీద ఎంతటి విశ్వాసం ఉండాలంటే ఖచ్చితంగా గుడ్డగేటు పడినట్లు పడాలా. అది భక్తి, అది తీవ్రత. అటువంటి భక్తుడు ఏ మూలకున్నా భగవంతుడు పరీక్షిస్తాడు, వాడికి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకా మనకి చాలా మందికి పూజ చేసేటప్పుడు గంటను వాడతాం. మీరు గంట చూడండి, ఏ గంట ప్లేన్ గా ఉండదు, పైన ఏదో ఒక అధిష్టాన దేవత ఉంటాడు. శివునికి అయితే నందిది ఉంటుంది, అదే విష్ణుమూర్తికి అయితే ఒక గరుత్మంతుడిది కానీ గరుడుంది కానీ లేదంటే ఆంజనేయ స్వామిది కానీ ఉంటుంది. ఒకవేళ ఎవరు చూసుకోవడానికి ఈరోజు పోయిన తర్వాత గంటలు చూసుకోండి, మనం కొట్టేది తెలుసు కానీ చూసేది. అలా గంటలు కొట్టేటప్పుడు ఎందుకు దేవుడిని పెడతారు అక్కడ? నేను మంత్రాలు చదివినా, నాకు మంత్రార్థం తెలుసు, నేను పూజ చేసేటప్పుడు అనుకుంటూ చేస్తాను.
ఎందుకంటే ఈ మంత్రం చదివితే ఈ స్వామి పాద్యం, ఆర్గ్యం, ఆచమనం ఈ 3 చేసేటప్పుడు ఫస్ట్గా ఆవాహన చేస్తాం భగవంతుడిని. అయ్యా ఇట్లా పూజ చేస్తున్నాను, నీకు ఎన్ని పనులు ఏమో వచ్చి ఇక్కడ కూర్చో కొంతసేపు అని. ఆయన వచ్చేస్తారు మా పలుకుతో. వచ్చి కూర్చున్న తర్వాత ఒక అతిథికి ఎలాగైతే గౌరవం చేస్తామో ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, అది పాద్యం. తర్వాత చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, అది ఆర్గ్యం. వచ్చిన బంధువులు ఎవరైనా ఎండపడి వచ్చినారనుకో లేదా ప్రయాసపడి వచ్చినారనుకో వాళ్ళకి తాగడానికి ఏమి ఇస్తాం, ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాం, అది ఆచమనం. ఆయన మేము వేసినప్పుడు ఆయన తీసుకొని స్వీకారం చేసి కూర్చుంటాడు తీరిగా, ఇప్పుడు చెప్పున ఆయన నీకు అంతే. ఈ పాద్య ఆర్గ్య ఆచమనాలు భావనాత్మకంగా మనస్ఫూర్తిగా ఏ పూజ జరుగుతుందో అక్కడ భగవంతుడు స్వీకారం చేస్తాడు. నామమాత్రంగా పాద్యాన్ని వేసేసి ఆర్గాన్ని వేసేసి అవతల ఎవడు వస్తున్నాడో చూసి యువతను వీడియో మాట్లాడుతున్నాడో చూస్తే ఎప్పుడు భగవంతుడు దొరుకుతాడు. ఇలాగా అలా అధిష్టాన దేవతను కూర్చోబెట్టిన తర్వాత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా. భగవంతుడు నీ ఎదురుగా కూర్చున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పూజ చేయాలి. అక్కడ ఎవరు మాట్లాడినా ఏం జరిగినా నువ్వు అవన్నీ ఏది పట్టించుకోకూడదు. భగవంతుడు నువ్వు ఇద్దరు మాత్రమే కనపడాలి. ఇలాగా చేసేటప్పుడు మంత్రపూర్వకంగా చేసే పూజ వాళ్ళకి ఫలితాలు ఇస్తుంది. నాకైతేనేమి లేదా నా ద్వారా పూజ చేపిస్తున్న యజమానికి అయితేనేమి. కానీ కొందరు మంత్రాలు లేకుండా కేవలం భక్తి ద్వారా మాత్రమే కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మంత్రం పలకడానికి కూడా రాదు. నేను ఈ మాల వేసేటప్పుడు మంత్రం పలికేటప్పుడు కొందరికి రాదు. అలాంటి వాళ్ళు చేయి పట్టుకుంటారు. మంత్రాన్ని సరిగ్గా పలకపోతే చేయి పట్టుకుంటే వాడి మంత్రాన్ని నేను పలుకుతున్నాను, నా ఫలితాన్ని వాడికి అని చెప్తాను. ఎందుకంటే మాలధారణ వాడు చేస్తున్నాడు. అలాగా మనం మంత్రధారణ చేసేటప్పుడు కొందరికి మంత్రాలు పలకడానికి రాదు. అప్పుడు భగవంతుడు ఏం చేసినాడంటే శాస్త్రంలో చూడండి, వాడికి నేను మంత్రం పలకట్లేదు అనే బాధ రాకూడదని చెప్పేసి ఈ గంట పైన ఒక అధిష్టాన దేవతాన్ని పెడతాడు. విష్ణువుకి ఇష్టమైన వాడు గరుత్మంతుడు ఆంజనేయ స్వామి అయితే నువ్వు పూజ చేసి మంగళారతి చేస్తారు, చాలా ముఖ్యమైనది. పూజ ఏ పూజ అయినా మంగళారతితోనే ముగుస్తుంది. అలా మంగళారతి చేసేటప్పుడు గంటని కొడతావు కదా, ఆ గంటని దేవుడికి ఎదురుగా పెట్టి ఇప్పుడు నంది ఉన్నాడు అనుకోండి, నంది ముఖం శివునికి వచ్చేలాగా పట్టుకొని గంట కొట్టాలి. ఇట్లా ఈ పక్క తిప్పి కొట్టచ్చు. అలాగ పట్టుకొని కొట్టేటప్పుడు ఏమవుతుందంటే నందీశ్వరుడు పరమ జ్ఞాని, అన్ని మంత్రాలు ఆయన పంటి మీద చెక్కబడి ఉంటాయి. ఇంతకుముందు ఒక కథలో కూడా చెప్పినాను నేను. ఆయన వరగర్వంతో నేను చెప్పినన్ని మంత్రాలు ఎవడు చెప్పడు అంటే నందీశ్వరుడు పళ్ళు తెరిచి చూపిస్తాడు. తన పళ్ళ మీద అన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి శివుని గురించి. ఆయన చెప్పడు, మనసులో స్థాపన చేసుకుంటాను. అలాగా నంది ఎప్పుడైతే ఒక గంట వాయిస్తుందో నీ తరపున ఎవరికైతే చదువు రాదో, మంత్రం చెప్పడానికి రాదో వాడి తరపున ఈ నందీశ్వరుడు మంత్రాలు చెప్తాడు ఆయన. అలాగే ఆంజనేయ స్వామి గురించి నువ్వు తీసుకుంటే హనుమంతుడు నిత్యం స్మరిస్తూ ఉంటాడు. ఆ రోజు తన కోసం కాకుండా ఎవరైతే పూజ చేసి నువ్వు చేస్తున్నావో, గంట కొడుతున్నావో నీ కోసం స్మరిస్తాడు. అందుకే గరుడుడైనా ఆంజనేయ స్వామి అయినా శ్రీ మహావిష్ణు దేవాలయంలో వాళ్ళు ఉంటారు. మన శివాలయంలో గంటకైతే నందీశ్వరుడు ఉంటాడు. అది దానిలోని పరమాత్మ. ఇక ఒక్కొక్కసారి చూడండి మనం చేసే తప్పులు మనకి తెలియకుండా పోతాయి. లాస్ట్కి అది ఎవరు చెప్తారంటే నువ్వు ఊహించినటువంటి వాళ్ళు చెప్పేంత వరకు నీకు తెలియదు నువ్వు ఏ స్థాయిలో వెళ్ళిపోయినావు అని. ఇటువంటి ఒక ఉదాహరణ చెప్తా. ఒక ఉద్యోగి పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఉద్యోగం ఎటువంటిది అంటే నిత్యం డబ్బులతో రొటేషన్ జరిగే ఉద్యోగం. ఆ డబ్బులతో రొటేషన్ అంటే మన వాళ్ళకి బాగుంటుంది, శాలరీ కంటే పక్కన ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఇలాగా ఒక కుర్రాడి అంటే ఒక ఎంప్లాయీ దగ్గరికి చాలా మంది ఆఫీస్లో జరిగినటువంటి సైన్లు ఇంటికాడ చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రతి ఫైల్లో ఇంత అని ఐటమ్ పెట్టేసి ఫైల్ పెట్టేసిపోతుంటారు. ఆయన రాత్రి అంతా కూర్చొని అమౌంట్ తీసుకొని సైన్ చేసి పక్కన పెట్టేసి క్లియర్ అయినవి మళ్ళీ పొద్దునే ఇచ్చేసి పంపిస్తున్నారు. అలాగే ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే తనకి ఒక 3 ఏళ్ల కూతురు ఉంటుంది. ఆ కూతురు చూస్తా ఉంటుంది. నేను హోంవర్క్ చేసుకునే ప్రతిసారి నాన్న ఏం రాసుకుంటాడు కదా అని అమ్మని అడిగితే అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాక ఏదైనా చెప్తే పిల్లల విషయం మీద నాటపడుతుంది అని చెప్పేసి నాన్న పని నాన్న చేసుకుంటున్నాడమ్మా, నీ పని నువ్వు చేసుకో అని చెప్తాను. ఎందుకంటే లంచం అని చెప్తే ఆ పాపకి మైండ్లో పడిపోతుంది, మా నాన్న లంచం తీసుకుంటున్నాడు. తల్లిగా తన భర్త మర్యాద మిగిల్చాలి కాబట్టి ఆమె అలా చెప్తుంది. ఆ పిల్ల రోజు చూస్తుంటుంది. ఒకసారి ఏమవుతుంది, ఆ పాపకి ఒక ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ తెస్తే ఆ పాపకి చాలా పూర్ పర్సెంటేజ్ వచ్చేసింది. తెచ్చి వాళ్ళ నాన్న దగ్గర ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఓపెన్ చేసి పెట్టుకున్న పాప. ఆయన చూస్తాడు, ఈ మార్కులు అవి ముఖంలా ఉన్నాయి, తీసుకోవాలని ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఇసేస్తాడు. ఆ పిల్ల ఏడ్చుకుంటూ పోతుంది. ఏడ్చుకుంటూ పోయి ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వస్తుంది.
తన కిడ్నీ బ్యాంకులో వేసుకున్న 2 రూపాయి బిళ్ళని తీసుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్ మధ్యలో పెట్టుకొని తెచ్చి వాళ్ళ అన్న ముందు పోయి వదిలేస్తాడు. నాన్న నువ్వు ఉంటే చేయొద్దు, ఆ 2 రూపీస్ తీసుకొని చేయండి. ఒక తండ్రిగా మనిషి చచ్చిపోతాడు. అందుకే మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలా, ఇంకొకరు మమ్మల్ని చూసి మన నడవడికలో నడిచేలాగా ఉండాలా, కానీ ఒకరితో చెప్పించుకునే స్థాయి లాస్ట్కి నీకు పుట్టిన బిడ్డ 3 ఏళ్ల పాపకుండే కనీస జ్ఞానం ఒక వ్యక్తిగా ఆయనకు లేకపోవడం చాలా దురదృష్టకరం. సైతకం ఆ రోజు ఆయన మనిషిగా మారతాడు, మళ్ళీ జీవితంలో ఎక్కువ దర్శనం చేసుకోవాలి. ఈ మార్పు అనేది ప్రతి మనిషిలో రావాలా. ఈ లోభం, ఆశ, నేను, నాది అనేది వదులుకొని సమాజం కోసం నేను ఇంతకుముందు చెప్పినట్లు 2 చేతుల్లో ఒక చేయి నీకు వాడు, ఇంకొక చేయి పెట్టేవానికి వాడు. దేవుడు 2 చేతులు అందుకే ఇచ్చినాడు, అన్నీ నువ్వు తీసుకోవడానికి కాదు. ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతావో దేవుడు నీకు ఇవ్వడం మొదలు పెడతాడు. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉన్నట్లు నువ్వు ఇస్తే నీకు ఇస్తాడు, లేదంటే లేదు. ఇంకా చివరాఖరికి ఒక కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఈ మనసు అనేది దేహంలో చాలా సూక్ష్మమైనది, చాలా మంచిది, చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే ఈ మనసు అన్నీ చేస్తుంది. మనసు ద్వారా మోక్షాన్ని పొందిన వాడు ఉన్నాడు, దాని ద్వారా అధోగతి పాలైన వాడు ఉన్నాడు. ఎవడు ఎలా నియంత్రణ చేసుకుంటాడో మనసు అనే దాన్ని బట్టి ఒక తత్వాన్ని ఆధారపడుతున్నాడు. ఒక మనిషి, ఒక సాహసికుడు, పర్వతారోహుడు పర్వతాన్ని ఎక్కుతూ ఒక స్పాట్కి చేరుకుంటాడు. అక్కడ ఏ మానవ ఆనవాలు ఉండవంటే అప్పటి వరకు ఏ మానవుడు అక్కడికి వెళ్ళిండడు, వాడు అలాంటి చోటుకి వెళ్ళిపోతాడు. ఒక దివ్య వృక్షం కనిపిస్తుంది వాడికి, ఆ వృక్షాన్ని చూస్తాడు, ఎంత వెలుతురు వెలిగిపోతా ఉంది అని చెప్పేసి వాడు చెట్టు నీడలోకి పోయి నిలబడతాడు. అప్పుడు వాడి మనసులో అనిపిస్తుంది, ఇంత దివ్య ప్రకాశం ఉండే చెట్టుకి అంతా బాగుంది కానీ మంచి తీయగా ఉండే ఒక్క పండు లేదు అని అనుకుంటాడు. అనుకున్న మాత్రం చేత ఆ చెట్టు నిండా ఎర్రటి రంగులో మంచి ఫలవంతమైన రసాలుండే ఊరే పండ్లు దాంట్లో గెలుస్తాయి. అప్పుడు అనుకుంటాడు, అదే అనుకుంటే పండ్లు వచ్చేసి తీసుకొని తింటాడు, చాలా మధురంగా ఉంటాయి. అబ్బాబా అని బాగా తినేస్తాడు. తినిన తర్వాత అనుకుంటాడు, ఇదేంద్రా అడిగితే ఇచ్చే చెట్టు లాగా ఉంది, కల్పవృక్షం లాగా. నేను అడిగేది పండ్లు అడిగినాను, అదే వజ్రాలు మాణిక్యాలు అడిగితే దొరికేవేమో. అప్పుడు అనుకొని కింద చూస్తాడు, కింద వజ్రాలు పరచబడింది. వాడికి ఆనందం అయిపోతుంది. వాడు బ్యాగ్ తీసుకొని మొత్తం దాంట్లోకి బ్యాగ్ వేసుకొని బయలుదేరే ముందు అక్కడ ఏది ఉండదు కానీ వానికి ఒక భయం అనిపిస్తుంది, ఇంత పెద్ద అడవిలో వచ్చేసినాను, పులి గిలి వస్తే ఏం చేయాలా. టక్కని ఆ క్షణంలో పులి వచ్చేసి వాడిని ఎత్తుకొని. ఈ కథలోని నీతి ఏమంటే నీ మనసు కూడా ఇలాగే కోతిలాగా గెంతుతూ ఉంటుంది, ఒక దగ్గర స్థిరంగా నిలబడదు, నిన్ను నిలబడనివ్వదు. ఇటువంటి సమయంలో నువ్వు ఏకాగ్రతగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన ఏకైక పని ఉపాసన. భగవంతుని ఉపాసన ద్వారానే నువ్వు స్థిరంగా నిలబడగలవు, లేకపోతే నువ్వు ఎప్పటికీ నిలబడి. అలాగే ఇంకా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో మనం దేవాలయంలో చేసుకున్న అన్ని కార్యక్రమాలు జయప్రదంగా విజయవంతంగా ఆ శంభులింగేశ్వరుడి కృపా కటాక్షాల వల్ల అన్ని సభ్యంగా జరిగాయి. రేపు సంవత్సరం ఎలా ఉంటుందో నేను చెప్పలేను. ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పి ప్రస్తావించినాను. ఈ రోజు అనేది నిజం, రేపు అనేది నా వరకు లేదు. ఈ రోజు వరకు నేను నా అర్చకుడుగా దేవాలయానికి ఏం చేయగలిగాలో నేను చేశాను. ఎంతమందిని మార్చే ప్రయత్నం చేయాలో అంతమందికి నేను చేశాను. ఒక అర్చకుడు శాస్త్ర ప్రకారం స్థిరంగా ఉండేది విగ్రహంలోని మూలమూర్తి అయితే చరంగా ఉండేది అర్చకుడు అని శాస్త్రం చెప్తుంది. దేవుడు అన్ని చోట్ల రాలేక ఆయన స్థిరంగా లింగ రూపంలో గర్భాలయంలో ఉంటే చర రూపంగా ఒక అర్చకుడి రూపంలో తిరుగుతుంటాడు. ఒక అర్చకుడిని దేవుళ్లాగా చూడండి అని సనాతన ధర్మం చెబుతుంది. ఆ మాటకి విలువ ఇచ్చి ఎక్కడ నేను కిందికి రాకూడదు, నేను కిందికి పడితే నన్ను చూసి ఒక నలుగురు దాన్ని అన్వయించుకుంటారు, అలా జరగకూడదు అని చెప్పేసి ఈ రోజు వరకు నేను నిలబడుతూ మీ సహాయ సహకారాలతో ఎదుగుతూ ఇక్కడ మీ రోజు ఇక్కడ ఉన్నా. ఇంకా ఈ దేవాలయంలో నేను చెప్పిన ప్రతి ప్రవచనం ఇది నేనుగా చెప్పినది కాదు, ఆ భగవంతుడి ఆజ్ఞ మేరకు ఆయన పలికించడిది, ఆయన పలికింది నేను. ఇది నాలోని సారం కాదు, భగవంతుడి సారం నా ద్వారా ఇక్కడ బహిర్గతమైంది. తద్వారా చాలా మంది వచ్చి చెప్తారు, స్వామి మీరు చాలా బాగా చెప్తున్నారు. నేను ఇంకొకసారి చెప్తా, ఇది నాకున్న పాటి జ్ఞానం కాదు, ఎంతో మంది పెద్దోళ్ళు చెప్పిన కొన్ని విషయాన్ని సంగ్రహించి భగవంతుడి కృపాశిస్సులతో నేను మీకు 4 మాటలు చెప్పే ప్రయత్నం చేసిన ఈ మండల కాలంలో. ఎందుకంటే రేపటి నుంచి ఇలా మాట్లాడుకోవడానికి మనకి సమయం దొరకదు, ఇంకా ఇరుముళ్ళు చాలా మంది పోయేవాళ్ళు ఉన్నారు.
ఈరోజు చివరి రోజు కాబట్టి ప్రవచనంలో తెలిసో తెలియకో మీ ముందు నేను ఏవైనా తప్పులు పొరపాటు చేస్తుంటే పెద్ద మనసుగా క్షమించండి. నా తాపత్రయం ఒకటే, ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క ట్రీట్మెంట్ చేయడం నాకు అలవాటు లేదు. దాని నుంచి నాకు చాలా సమస్యలు వస్తున్నాయి జీవితంలో. నా దగ్గర 10 రూపాయలు ఉండే భక్తుడు వచ్చినా ఒకే రకం చూస్తా, 1 కోటి రూపాయలు ఉండే భక్తుడు వచ్చినా ఒకే రకం చూస్తా. ఎప్పుడైతే ఆ డిఫరెన్స్ నేను చేసినానో భగవంతుడు ఫస్ట్ నన్ను ఇక్కడి నుంచి తీసేస్తాను. అది మనసులో నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పటి వరకు నా వరకు ఏం జరగాలో నేను అది చేసుకుంటూ వచ్చినాను. ఇక ఈ సంవత్సరం అని కాకుండా ప్రతి సంవత్సరం మనకి ఈ దేవాలయంలో నేను ఎప్పుడు జరిగే వ్యవస్థ కాదు, ఒక వ్యక్తిగా నడిపే వ్యవస్థ కాదు. ఇది ఒక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తే ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. వీళ్ళు అందరూ వాళ్ళ పని వాళ్ళు చేసి చివరాఖరికి ఆ క్రెడిట్ నాకు ఇవ్వడానికి చాలా మంది నన్ను ముందు పెడుతున్నారు. దీనికి కారణం నేను కాదు. అక్కడ నా తాపత్రయం కానీ నా శ్రమ కానీ అక్కడ ఏమీ లేదు. ఇక్కడ అందరూ బాగుండాలనే ఒక తాపత్రయం తప్ప ఇక్కడ కష్టపడిన దాంట్లో మన లింగోజీ ప్రతి సంవత్సరం 45-46 రోజుల పాటు ఇదే దేవాలయంలో పొద్దున నుంచి రాత్రి వరకు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మేము చేసే పనులు కూడా ఆయన అన్ని ముగించేసి కేవలం గర్భాలయ పూజ మాత్రం మాకి ఇచ్చేసి ఆయన ఎంతో శ్రమ పడుతూ మమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేసినందుకు ముందుగా లింగోజీకి ఈ పిల్లలిద్దరు ఇంతకుముందు బైచికేరి గ్రామంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు వృత్తిరీత్యా వీళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు. కానీ నాకెక్కడ సమస్య అయిపోతుందో, ఒక్కడే చేసుకుంటాడో లేదో, దాంట్లో ఇక్కడ ఉండే పరిస్థితుల్లో బలంగా నిలబడే వాళ్ళు ఇద్దరు ఉండాలని పిల్లలు తాపత్రయపడి వాళ్ళ కార్యక్రమాలు వదులుకొని ఇక్కడ దాదాపు 45 రోజుల నుంచి నా పక్కనే ఉన్నారు. దీక్ష అయినంత వరకు కూడా నా పక్కనే ఉంటారు. ఇంకా వీళ్ళకి సహాయం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరు చెప్పుకుంటూ పోతే చాలా మంది అవుతారు. ముఖ్యంగా మీల్స్ సెక్షన్ ని సమర్థవంతంగా నడిపిన ముఖ్యస్థులు ఎవరైతే ఉన్నారో, గిరి కానీ మన రంగముని, ఇంకా ఎవరైతే బాధ్యత తీసుకొని దాన్ని భుజానికి ఎత్తుకొని నడుపుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏ మాత్రం ఇబ్బంది కలుపుకున్నట్ల ఇంతమంది భక్తులకి భిక్ష చేసి ఏర్పాటు చేసి సమయం ఎంతైనా చివరాఖరికి వాళ్ళు తిని మనం వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు ఎంతైనా చెప్పి తీరాలా. అలాగే మనకి ఈ సంవత్సరం జరిగిన మరొక అదృష్టం ఏమంటే మన వంట మాస్టర్ ఎప్పుడు వంకాయ ఫ్లేవర్ మారలేదు. నేను ఇన్ని రోజులు తిన్నాను, ఎప్పుడు తిన్నా అదే సంతృప్తి. మామూలుగా ఇంట్లో 2 రోజులు వంకాయ తింటే కూరరాకి వంకాయని తింటాం. ఆయన 40 రోజులు వంకాయ పెట్టినా తింటూనే ఉన్నాం, కానీ ఏ బాధ లేదు. ఆయనకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే నన్ను వెనకుండి కింద నడిపించిన ఎందరో మహానుభావులు అందరికీ నా శిరస్సు నుంచి నమస్కారం. హైదరాబాద్ నుంచి ఎలా వస్తున్నారో అలాగే బెంగళూరు నుంచి, కర్నూలు నుంచి చాలా మంది వస్తూ ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ వెళ్తున్నారు. మాల వేసుకొని ఇక్కడ ప్రవచనాలని ప్రేరణ తీసుకొని మళ్ళీ వెళ్తున్నారు. ఒకటేంటంటే ఆయన వ్యక్తిగతంగా ఎంతో కష్టాలు బాధలు అనుభవిస్తున్నా కూడా మనకి ఈ ప్రవచనాలు అందించడానికి ఏ రోజు కూడా వెనక్కి వెళ్ళకుండా ఎంతో కష్టపడుతూ మన దాకా వస్తున్నారు. సో ఆయన వెన్నంటే మీరు అందరూ ఉండి ఆయనకి ధైర్యంగా అలాగే ఒక సపోర్ట్ గా ఎప్పుడు ఉంటారని కోరుతూ ఆయనకు చిన్న సత్కారం ఇస్తున్నారు. ఇవాళ ఊరికి చప్పట్లు కొట్టేది కాదు, ఇంకో 10 సంవత్సరాలు స్వామి ఉండాలి. గురుస్వామి కావాలి స్వామి. మీ అందరికీ శిరస్సు